జపాన్లో రైతులు ఇళ్ళు చాలా పెద్దగా ఉంటాయి. చూశారు కదా, అదనమాట. జపాన్లో రైతులు ధనవంతులు. ఎందుకు ధనవంతులు అవుతారంటే వాళ్ళకి చాలా గవర్నమెంట్ మంచి రేటుకి అన్ని కొంటా ఉంటుంది అనమాట. తర్వాత వీళ్ళకి అసోసియేషన్స్ ఉన్నాయన్నమాట. జేఏ అంటారు, జపాన్ అగ్రికల్చర్ అసోసియేషన్ అని. వాళ్ళు ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది, ఆ ఫిక్స్డ్ ప్రైస్తో వీళ్ళ దగ్గర నుంచి కొంటారు. కాబట్టి ఎప్పుడు రేట్ మెయింటైన్ చేయటం వలన ఇస్తారు. తర్వాత రైతులకి చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, ఆ ఎక్విప్మెంట్ కూడా ఆల్మోస్ట్ 0 ఇంట్రెస్ట్ కానీ లేకపోతే 0.2% నుంచి 0.5% ఇంట్రెస్ట్లో కానీ ఈ అగ్రికల్చర్ అసోసియేషన్ ఇస్తుంది అనమాట లోను. 5 years. అంటే చిన్న చిన్న కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోవాలన్నా, తర్వాత ఏమైనా ఎక్విప్మెంట్ కొనుక్కోవాలన్నా, కంబైనర్లు కొనుక్కోవాలన్నా, ట్రాక్టర్స్ కొనుక్కోవాలన్నా, విత్తనాలు వేసే కానీ కలుపు తీసే మిషన్స్ కొనుక్కోవాలన్నా, ఏం కొనుక్కోవాలన్నా కానీ గవర్నమెంట్ రిలేటెడ్ అసోసియేషన్స్, అగ్రికల్చర్ యూనిట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు చాలా తక్కువ రేటుకి ఎక్కువ కాలం నెమ్మదిగా పే చేయొచ్చు అనమాట. అలా ఇస్తారు. ఎప్పటికప్పుడు రైతుల్ని రక్షణగా ఉండేటట్టు చూస్తారనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ రైతులందరికీ చాలా స్ట్రాంగ్ లాబియింగ్ లాంటిది ఉందన్నమాట. పొలిటికల్గా వీళ్ళు సపోర్ట్ చేస్తేనే గవర్నమెంట్కి ఓట్లు వస్తాయి. కాబట్టి ఇవి గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా రైతుల్ని రక్షించాలని ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటుంది. సో చాలా స్ట్రాంగ్, ఇది చాలా గట్టి అయిన లాబియింగ్ ఉందన్నమాట రైతులకి జపాన్లో.